హలో ఎవ్రీవన్, ఈరోజుతో ఒక మంచి ప్రోటీన్ చట్నీ చూపించబోతున్నాను వీడియోలో. ఫస్ట్ ఒక పల్లీలు తీసుకోండి, దానికి కొంచెం తక్కువ వేరుశనగపప్పులు, సాయిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు 1/2 స్పూను, కొబ్బరి చిన్న ముక్క, మకానా, క్యాష్యూ, జీడిపప్పులు, పచ్చిమిర్చి అన్నీ కొంచెం వేరుశనగపప్పులు ఎక్కువ తీసుకోండి, పల్లీలు మిగతా అన్నీ కొంచెం కొంచెంగా తీసుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ క్రిస్పీగా వేయించుకోండి. మకానా కొంచెం రోస్ట్ చేసుకోండి క్రిస్పీ అయ్యేంత వరకు. ఈ చట్నీలో కాల్షియం, లో ఐరన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. డైలీగా ఇడ్లీలో చట్నీలోకి ఎట్లాగో మనం చట్నీ యూజ్ చేస్తాం కాబట్టి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చిల్లీ వేసుకోండి. చిల్లీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోండి. ధనియాలు కూడా 1/2 స్పూన్ వేసుకోండి. పల్లీలు వేయించండి. పల్లీలు రోస్ట్ అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు 2 వేసేయండి. అవి కూడా లైట్గా రోస్ట్ చేసుకోండి. క్యాష్యూ, జీడిపప్పు, సాయిపప్పు, పుట్నాల పప్పు ఆరల్స్ అన్నీ కొంచెం రోస్ట్ చేసుకోండి. లైట్గా కొబ్బరి పులుకులు, తర్వాత 1/2 స్పూన్ నువ్వులు ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టినవి, సో 1/2 స్పూన్ వేసేసుకున్నాను. మకానా లాస్ట్గా, ఒక రోజు చింతపండు, అన్నీ ఒకసారి రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడమే. 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను, చూసుకోండి. తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి, మెత్తగా వచ్చేంత వరకు పేస్ట్ లాగా. ఫైనల్గా అయితే చట్నీ రెడీ అయిపోయింది. తిరగమాత పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్